అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ. ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్మ్. కొద్ది రోజుల నుంచి నేను మీ మధ్యకి రావట్లేదు. దయతో ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మీ మధ్యకి నేను రాలేకపోయినా, అనారోగ్య పరిస్థితి, మరలా కొన్ని పరిస్థితులు కదా! కొన్ని దేవుడు పని అప్పచెప్పినప్పుడు అది నిరాకరించినప్పుడు మనకి చాలా అది హ్మ్. కొన్ని దేవుడు మనకు అప్పచెప్పినప్పుడు మనం కొన్నిసార్లు మనం చేయకుండా తప్పిపోయేవారిగా ఉంటాం. దేవుని పరిచర్యలో మనం ఉన్నప్పుడు నువ్వు పరిచర్య చేస్తా అని ఒప్పుకున్నప్పుడు ఆ పని నువ్వు చేయాలి. ఒప్పుకోకపోతే నువ్వు ఒప్పుకోక ఉండడమే మేలంటాడు. ఒప్పుకున్న తర్వాత నువ్వు దాన్ని వదిలిపెడితే నాగలి మీద చెయ్యి వేసి వదిలేసేవారుగా నా జీవితము ఆ విధంగా ఉంటుంది. ఎండిన స్థితి మాది. ఎన్నో సమస్యల గుండా వెళ్తున్నాము. ఆర్థిక సమస్యలు, చాలా రకరకాలమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి మాకు. మేమున్న పరిస్థితి వేరు కదా! డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ ఉంది. డబ్బు లేకపోతే మనిషికి వాల్యూ లేదు. అయితే ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఆగర్‌ని ఎడారిలో వదిలేసినప్పుడు కదా! ఆగరు తన ఆగర్‌ని వదిలేసినప్పుడు ఏమైంది అక్కడ కదా! నీళ్ల తిత్తులు ఇచ్చి పంపించినప్పుడు, ఆ వాటర్ అయిపోయి తన కొడుకు ఎంతగానో ఏడుస్తున్నప్పుడు, దేవా నువ్వు చూస్తున్నావా అని దేవుడు ఎంతగానో కదా రోదించినప్పుడు నేం నేను చూచుచున్న దేవుడనని పేరు పెట్టింది కదా! ఎడారిలో కూడా నీటి బుడగలను ఇచ్చిండు కదా! అక్కడ ఆగరికి తన దాహము తన కొడుక్కి సమకూర్చి దేవుడిచ్చిండు. అయితే నువ్వు ఎడారి గుండా వెళ్తున్నావేమో, సమస్యల గుండా వెళ్తున్నావు. నీ సమస్య దేవునికి చాలా చిన్నదిగా కనబడుతుంది కదా! సమస్య మనకు అవసరము కదా! అయితే నీ విశ్వాసమును బట్టి నువ్వు ముందుకు పరిగెత్తినట్లయితే నీ జీవితము అద్భుతంగా మారుతుంది. నిన్ను బట్టి నిన్ను తిడుతున్నారేమో, అవమానపరుస్తున్నారేమో, గాయపరుస్తున్నారేమో, నువ్వేంటి నీ పరిస్థితి ఏంది అని నేను హేళన చేస్తున్నారేమో కదా! నీకు గర్భఫలం లేదని బాధ పెడుతున్నారేమో, ఇంకా ఆయా పరిస్థితులు ఉన్నాయేమో. అయినప్పటికీ నీ విశ్వాసాన్ని మాత్రము కోల్పోకు కదా! నీ విశ్వాసం ద్వారా నువ్వు క్రియలు చేస్తావు కదా! ఇప్పుడు ఈ లోకంలో మనము కొంతకాలం మాత్రమే ఉంటాం. ఆ కొంతకాలంలో మనకు కావాల్సినటువంటి జీవితము ఎన్నో శ్రమలు మనకి గుణపాఠము నేర్పుతుంది కదా! అవునంటారా? కాదంటారా? ఈ కష్టం వచ్చిందనుకో దాని వెనకాల ఏదో ఒక మేలు ఉంటుంది. కీడు వెనుక మేలు ఉంటుంది. మేలు వెనుక కీడు ఉంటుంది. మన ప్రతి పరిస్థితి దేవుడు చూసేవాడిగా ఉంటాడు. నా జీవితం కూడా ఆ విధంగా దేవుడి యొక్క ప్రణాళికలో దేవుడి యొక్క నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉండాలి. నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండొద్దు. మనకేముందంట ఒక దినము ఇక్కడ ఈ లోకంలో మనకేమీ లేకపోవచ్చు. అవమానాలు, నిందలే ఉండొచ్చు. కానీ ఒక దినము దేవుని ఎదుట మనము మహిమ కిరీటంగా మనకి దేవుడు ఇయ్యబోతున్నాడు. అది నమ్మాలి కదా! మనకున్న ఈ సమస్యలు ఈ లోకంలో మనం ఉన్నాము అనంటే అనేకమైన శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఆర్థిక సమస్యలు, అనేకమైనటువంటి శోధనలు కదా! పరిస్థితులు తీరుమారు, ఇల్లు లేక కదా! అప్పుల పాలైపోయి ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుచుంటాం కదా! వీటన్నిటిని బట్టి నువ్వు దేవుని ఎదుట ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తుంటాడు. బైబిల్ చదవండి. బైబిల్ చదవడం వల్ల దేవుడు నీతో మాట్లాడుతాడు. మాట్లాడుతాడు కదా! క్రియలు లేని విశ్వాసము వృథము అని అంటుంటాడు కదా దేవుడు. ప్రతి మాట రోమా రాసినటువంటి పత్రికలో చూద్దాము. 5వ అధ్యాయము హ్మ్. 5వ అధ్యాయము 4 నుంచి చదువుదాము కదా! అయితే అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సిగ్గు సి సిగ్గు సిగ్గుపరచను. మనకు అనుగ్రహింపబడిన ధర్మశాస్త్రం ద్వారా దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది కదా! మనకు అనేకమైన అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు కదా! అన్నీ ఉన్నాయి. వాటన్నిటి నుంచి దాటుకోవడానికే దేవుడు మనకి పరీక్ష. అందుని బట్టి దేవుడి నామానికి మహిమ కదా! మనుషులను చూపిస్తుంటాడు. ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఎవరు ఏ ప్రేమ చూపిస్తున్నారని. కానీ ఇవన్నీ దేవుడు నీకు చూపిస్తున్నాడు. చూపించడానికే
ఈ శ్రమ, ఈ శ్రమలో నువ్వు గెలిచినట్లయితే నీకే దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. అవునంటారా? కాదంటారా? శ్రమ చాలా మనుషులకి కదా ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయును గాని, ఎరిగి ఈ శ్రమలయందు అతిశయింపబడదు. ఎందుకనగా ఈ నిరీక్షణలో మనను సిగ్గుపడనిదు కదా! మనము నిరీక్షణ సిగ్గుపరచదు మన నిరీక్షణ కదా! మనం కొన్ని కొన్ని సార్లు అనుకుంటాం మనల్ని ఆళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, అవమానపరుస్తున్నారు, నిందలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందములు కదా! వీటన్నిటిని బట్టి దేవుని ఎదుట ప్రార్థన చెయి కదా! నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో వాటిని బట్టి దేవుని ఎత్తిపట్టి ప్రార్థన చెయి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. ఒక పని దేవుడు అప్పచెప్పినప్పుడు ఆ పొలము మనకంటూ మన పొలం ఉంటేనే అది మనము దున్నగలగాలి. మనం వేరే పొలంలోకి వెళ్ళి దున్నినామనుకో కదా! ఆ పొలం వారొచ్చి మనల్ని త్రోసివేసేవారుగా ఉంటారు కదా! మనము వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళొద్దు. వెళ్ళినప్పుడైతే అక్కడ శ్రమలు, కష్టాలొస్తాయి. వాటిని తట్టుకునే శక్తి ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళు. తట్టుకునే శక్తి నీ దగ్గర లేదు అనుకో అక్కడికి వెళ్ళకు, వాడికి కూడా పెట్టకు. అది నాతోని కాదు అని చెప్పు. కానీ కొంతమంది నమ్మిస్తారు. నమ్మిచ్చి ఏం చేస్తారంటే సమస్తం ఇది నీకే. నీకే అప్పచెప్తా. నువ్వే చేయగలగాలి. నువ్వే చేస్తావు అని కొంతమంది మాట్లాడుతుంటారు, నమ్మిస్తుంటారు. అది క్రైస్తవులైనా, అన్యజనులైనా ఎవ్వరైనా కానీ దేనిని నమ్మకు. దేవుడు నీకు బయలుపరుస్తేనే మాత్రము నువ్వు వెళ్ళు. దేవుడు నీతో మాట్లాడితేనే మాత్రము మాట్లాడు. కానీ వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళి నువ్వు దున్నకు కదా! ఆ పొలంలో వేసిన విత్తనములు నువ్వు విత్తకు కదా! వాళ్ళు మరలా వచ్చి నిన్ను త్రోసివేసేవారిగా ఉంటారు కదా! అందుని బట్టి మనము ఈ యొక్క శ్రమలను గూర్చి ఉన్నప్పుడు శ్రమలను దేవుని వైపు చూస్తూ తన శిలువ భారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి కదా! వెళ్ళినప్పుడు దేవుడు నన్ను బ్లెస్ చేసేవాడిగా ఉంటాడు. అయితే మనము నిరీక్షణ కదా! ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలనగా మనమింకా బలహీనలమై ఉండగా క్రీస్తు యుక్తకాలము భక్తిహీనుల కొరకు చనిపోయెను కదా! ఎవరి కోసం చనిపోయిండు యేసుప్రభువు కదా! మన కోసం ఎవరైనా ప్రాణం పెట్టేవారిగా ఉంటారా? మన అమ్మైనా, మన తండ్రి అయినా, మన తల్లి, తండ్రి, మన తోబుట్టులు, ఇంకా చాలామంది మనకి స్నేహితులై ఉంటారు కదా! ప్రాణంగా ప్రేమించే భర్త అయి ఉంటాడు. కానీ వీళ్ళెవ్వరు మన కోసము ప్రాణం పెట్టలే. కానీ దేవుడు మాత్రము మన కోసం నా పాపముల కోసము మరణించిండు. అయితే దేవుడికి కృతజ్ఞత కలిగి మనం ఎప్పుడు ఏం చేయాలంటే తన పొలములో కదా! విత్తనాలు విత్తేవారిగా కదా! తన సేవా పరిచయలో మనము భారం కలిగి ముందుకు వెళ్ళినట్లయితే గొప్ప కార్యం చేస్తాడు. నా దగ్గరైతే ఆర్థిక సమస్యలతో, అప్పులతో చింతిస్తున్నావా? ఆ చింతలన్నీ దేవుని ఎదుట పెట్టు. దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరం కలిగిన ప్రియ పరలోకం తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి ప్రభువా స్తోత్రాలు. ఈ దినము ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుంచి విడుదలనియండి. ఆయా అప్పులు, సమస్యలు ఉన్నాయేమో వాటన్నిటి నుంచి మీరు తప్పించండి. ప్రతి పరిస్థితిని తీరుమారు చేయండి. గొప్ప కార్యాలు మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, అనారోగ్య పరిస్థితే కానీ, అప్పుల చేత బాధింపబడుతున్న వారే కానీ, అయా మరి ప్రభా మూలుగుతున్నటువంటి వారు, రోగ రుగ్మతల చేత బాధపడుతున్న వారే కానీ, ఇంకా ఎవరున్నారో ప్రభా, ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభా, క్యాన్సర్‌తో బాధపడుతున్నవారు, ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నవారు, దేవా ఇంకా నా తండ్రి నాయన ఆయా శరీరంలో ఏ బలహీనత కలిగి ఉన్నారో ప్రభా, చిన్న బిడ్డలు, వృద్ధులు, యవ్వన వయస్సులు కలిగిన వారు ప్రభా, అయా అట్టి వారిని బట్టి ప్రభా అందరిని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నా తండ్రి నీ కాలు మొక్కుతున్నా అయ్యా వారందరికీ మీరు విడుదలనియండి, స్వస్థతనియండి ప్రభా. నీ నామంలో అద్భుతాలుంటాయి, నీ నామంలో స్వస్థత ఉంటాయి. మీరన్నారు ఎవరిని ఏర్పరచుకుంటానంటే వేరే వారిని ఎందుకు పనికిరాని దాన్ని అన్నావు ప్రభా. నేనెందుకు పనికిరాని దాన్నే ప్రభా. ఏ జ్ఞానము లేని నన్ను ఏర్పరచుకున్నావు తండ్రి. నాకంటూ అయా సొంత పొలాన్ని మీరు ఇయ్యండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నీ కాళ్ళు మొక్కుతూ ప్రభువా సహాయం చేయండి. దేశము, రాష్ట్రము అయా మా దేశ ప్రియులు అయా కుంటివారిని, గుడ్డివారిని ప్రభా జరుగుతున్నటువంటి అరాచకాలు అయా క్రైస్తవుల పడిన దాడి జరుగుతున్నటువంటి వారిని అయా నీకు స్తోత్రములు నాయన. అయా ఇంకా ఎంతమంది రాజకీయ నాయకులు, అధికారులను బట్టి ప్రభా అయా ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరూ మాలాగా పరిస్థితులలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, అపబాధలతో పీడింపబడుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని ప్రభా సర్వ సమృద్ధినిచ్చి మీరు ఆశీర్వదించండి నాయన. దేవా నీకు స్తోత్రాలు. ఆర్థిక సమస్యలు కుదిపేసిన వారికి
అయా నిశ్చయంగా నీ కష్టార్జితాన్ని నువ్వు ఆశీర్వదిస్తావన్న రీతిగా తండ్రి వారి కష్టార్జితాలని మీరు బ్లెస్ చేయండి. అయా నీకు స్తోత్రాలు. సహాయం చేయండి. ఇల్లు లేని వారికి ఈ చక్కటి గృహాలను మీరు ఇయ్యండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు. వేటి కోసం ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి ఉద్యోగాలని ఇవ్వండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు. ఇంకా వేటి కోసము ప్రయత్నిస్తున్నారు, విజాల కోసం ప్రయత్నిస్తున్న వారు ప్రభువా, వారందరి కొరకేని అయ్యా ప్రార్థిస్తున్నా, నీ కాళ్ళు మొక్కుతున్నా నాయనా. సహాయమును మీరు చేయండి ప్రభువా. మేము ఎవరి వైపు చూస్తూ అయ్యా మేము అడగట్లే, కొండల వైపు చేతులెత్తి నేను ఆరాధిస్తున్నాము. అడుగుతుండగా సహాయమును మీరే దయచేయమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చింపజేస్తూ యేసు శక్తి గల నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.